హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 35. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అదీర్ అనిక చేతిని సున్నితంగా తీసుకుని ఇలా అన్నాడు. మనం బయటికి వెళితే ఎలా ఉంటుంది? నువ్వు నేను మాత్రమే. మనం కొలాబా రోడ్డుకి వెళ్ళవచ్చు. నీ పానీపూరిని మనం తీసుకోవచ్చు. నేను అక్కడే ఉంటాను. నా చెయ్యి నీదే అవుతుంది. నీకు ఏమీ జరగదు. నేను నిన్ను సురక్షితంగా ఉంచుతాను అని అదీర్ అన్నాడు. అది తారుమారు చేయడంలో ఒక అద్భుతం. అనిక కోరుకునే స్వేచ్ఛను అదీర్ అనికకు అందిస్తున్నాడు. కానీ అతని నిబంధనల ప్రకారం మాత్రమే. అదీర్ అనిక వార్డెన్గా ఉన్నప్పుడు మాత్రమే. అదీర్ అనికకు కట్టు బిగిస్తూ ఎంపిక యొక్క భ్రాంతిని ఇస్తున్నాడు. మరియు అది పనిచేసింది. అనిక హృదయం ఉలిక్కిపడింది. అదీర్ అంతా వింటున్నాడు. అదీర్ ప్రయత్నిస్తున్నాడు అనికను స్వయంగా బయటకు తీసుకెళ్లడానికి. అదీర్ ముందుకొచ్చాడు. అది షరతులతో కూడిన వాస్తవం. అది పర్యవేక్షించబడే విహారయాత్ర అని రాజీలా అనిపించింది. నిర్బంధంలా అనిపించింది. అదీర్ మారిపోయాడని నమ్మాలనే అనిక తీరని అవసరంలో మాత్రమే చూసింది, బంధనాలని కాదు. అప్పుడు అనిక అదీర్ని ఇలా అడిగింది. నిజంగానా అదీర్? తాత్కాలిక ఆశతో నిండిన అనిక స్వరం అది. ఖచ్చితంగా. అదీర్ నవ్వాడు. అతని కళ్ళను చేరుకున్న అందమైన ప్రేమగల చిరునవ్వు అది. ఆ చిరునవ్వు ఎలాంటిదంటే ఇప్పుడే కుండను గెలుచుకున్న జూదగాడి విజయోత్సాహాన్ని దాచిన కళ్ళులా. నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అదీర్ అన్నాడు. చివరికి వాళ్ళు బయటికి వెళ్ళారు. అదీర్ మరియు అనిక. అదీర్ ప్రేమగల భర్త చిత్రం వేసుకున్నాడు. అదీర్ అనిక చెయ్యి పట్టుకున్నాడు. అనిక జోకులకు నవ్వుతూ ఉన్నాడు. వీధి వ్యాపారి వద్ద అనికతో పాటు ఓపికగా నిలబడ్డాడు. ఎవరికైనా ఇది ఒక ప్రేమగల దృశ్యంగా అనిపిస్తుంది. తన గర్భవతి అయిన భార్యకు పూర్తిగా అంకితమైన ఒక బిలియనీర్ అనిక ప్రతి కోరికను తీర్చుతున్నాడు అనుకుంటారు. ఆ విషయం తెలిసి అదీర్ తల్లి సావిత్రీదేవి సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అదీర్ అనికను ఒక వీధి వ్యాపారి వద్దకు తీసుకెళ్లాడు. నా కొడుకు అని సావిత్రీదేవి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. అదీర్ చెల్లి ప్రియా కూడా తన స్నేహితురాలి కోసం ఎంతో ఆనందపడింది. అదీర్ మారిపోయాడని నేను మీకు చెప్పాను. అదీర్ ఇప్పుడు అనికకు చాలా మంచివాడు అయ్యాడు. చాలా మంచిగా ఉంటున్నాడు అని ప్రియా చెప్పింది. కుటుంబ పీడకల చివరకు ముగిసిందని నమ్ముతూ విక్రమ్ రాజ్పుత్ సంతృప్తితో తల ఊపాడు. వారందరూ ప్రదర్శనని చూశారు. అదీర్ అనికకు ఇస్తున్న స్వేచ్ఛను వారు చూశారు. కుటుంబం అంతా విహారయాత్రలను చూశారు. వారు సున్నితమైన చిరునవ్వులను మరియు ప్రేమపూర్వక స్పర్శలను చూశారు. అతని శరీరం అనికకు మరియు జనసమూహానికి మధ్య నిరంతరం ఎలా ఉందో వారు చూడలేదు. అదీర్ అనికను నడిపించిన సూక్ష్మమైన విధానాన్ని, అనిక మోచేయిపై చేయి వేయడం, అదీర్ చాలా దగ్గరగా భావించిన ఎవరి నుండి అయినా అనికను దూరంగా ఉంచడం వారు చూడలేదు. అనిక వైపు చూసే ప్రతి పురుషుడిని అదీర్ చూపించే చల్లని చూపులను వారు చూడలేదు. అతని పట్టులో ఉన్న ఉద్రిక్తత, ఎల్లప్పుడూ ఉండే పట్టు, అతని ఉనికిని నిరంతరం భౌతికంగా గుర్తు చేసేది. అతని నియంత్రణ వారికి కనిపించలేదు. వారి కుటుంబం అంతా ఇవేమీ చూడలేదు. సాధారణ స్థితి కోసం అనిక కోరికలో ఉన్న అనిక దానిని కూడా విస్మరించాలని ఎంచుకుంది. అనిక పానీపూరి రుచిపై మునిగిపోయింది. అనిక ముఖంపై సూర్యరశ్మి పడడం వల్ల బయట ఉన్న అనుభూతిపై దృష్టి పెట్టింది అనిక. అదీర్ రక్షణ పట్టు ప్రేమగలదని అనిక తనను తాను చెప్పుకుంది. అతని నిరంతర అప్రమత్తత జాగ్రత్త అని అనుకుంది అనిక. అనిక తన నిమగ్నమైన భర్త యొక్క ఖచ్చితమైన ప్రణాళికను భర్త యొక్క భక్తిగా తప్పుగా భావించింది. ఒక భ్రమలో ఉంది అనిక. అదీర్ అనికకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. అనికకు విధేయుడిగా ఉంచడానికి మరియు అతని సంరక్షణను నమ్మడానికి అదీర్ దానిని ఒక ఔషధంలాగా
చిన్న నియంత్రిత మోతాదులతో ఇస్తున్నాడు. పిచ్చి తగ్గలేదు అదీర్కి. అది మరింత అధునాతనకంగా, మరింత భయంకరంగా మారింది. ఆ మార్పు దయ యొక్క చర్మాన్ని ధరించడం నేర్చుకుంది. మరియు అలా చేయడం ద్వారా అది ఎప్పుడూ లేనంత ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు అనిక కూడా అబద్ధాన్ని నమ్మడం ప్రారంభించింది. కొంత సమయం తరువాత ముంబై మీద సూర్యుడు అస్తమిస్తున్నాడు. నారింజ మరియు ఊదా రంగులో ఆకాశాన్ని చిత్రించాడు. మార్కెట్లోని నిశ్శబ్ద భాగం గుండా వారు నడుస్తుండగా అదీర్ అనిక చేతిని పట్టుకున్నాడు. విహారయాత్ర అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉంది. అదీర్ శ్రద్ధగా నవ్వుతూ సంస్కరించబడిన భర్త నమూనాగా ఉన్నాడు. నాకు ఐస్ క్రీం కావాలి, అనిక అడిగింది. లేన్లో కొంచెం దూరంలో ఉన్న ఒక చిన్న ప్రకాశవంతంగా వెలిగే ఐస్ క్రీం పార్లర్ను చూపిస్తూ చెప్పింది. పిస్తా ఫ్లేవర్ కావాలి అని. అనిక కోరికకు అదీర్ చిరునవ్వు మృదువుగా ఉంది. అప్పుడు అదీర్ ఇలా అన్నాడు, అయితే జాన్, నువ్విక్కడే ఉండు. ఈ ప్రదేశం సురక్షితంగా ఉంది. నేను నిన్ను కౌంటర్ నుండి చూడగలను. అదీర్ అనిక చేతిని సున్నితంగా నొక్కి దుకాణం వైపు నడిచాడు. అనికను వీధి దీపం కింద నిలబెట్టాడు. అంతా అద్భుతంగా నృత్య రూపకల్పంగా చేయబడింది. అదీర్ కొన్ని అడుగుల దూరంలో ఉన్న క్షణం కఠినంగా కనిపించే మరియు చౌకైన మద్యం వాసన వస్తున్న ఒక వ్యక్తి అనిక వైపు వచ్చాడు. ఏయ్ అందమైన పిల్ల! అతను నెమ్మదిగా అనిక చేయి పట్టుకోవడానికి చేయి చాపాడు. ఒంటరిగా ఎందుకు ఇంత విచారకమైన మొహం వేసుకుని ఉన్నావు అని అన్నాడు ఆ మద్యం సేవించిన వ్యక్తి. అనిక ఊపిరి పీల్చుకుంది. తడబడుతూ వెనక్కి తగ్గింది. అనిక గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. నా నుండి దూరంగా ఉండు అని చెప్పింది అనిక. అది కొన్ని సెకండ్లు మాత్రమే కొనసాగింది. అదీర్ ఒక్కసారిగా అక్కడికి వచ్చాడు. ఆ మద్యం సేవించిన వ్యక్తి మీదకి చిరుతపులిలా కదిలాడు. అదీర్ ముఖం ముసుగు చల్లని భయంకరమైన కోపంతో ఉంది. అదీర్ అరవలేదు, హెచ్చరించలేదు. అదీర్ ఆ వ్యక్తిని పట్టుకుని గోడకు బలంగా కొట్టాడు. అది అనికకు కేకలు వేసేలా చేసింది. అదీర్ ఇలా అన్నాడు, నీకు ఎంత ధైర్యం? అదీర్ గొంతు తక్కువ, విషపూరితమైన కేకలా అనిపించింది. అదీర్ కళ్ళు స్వాధీనతా భావంతో మండుతున్నాయి. నీ మురికి కళ్ళను నా భార్యపై ఉంచే ధైర్యం నీకుందా? అనికను తాకే ధైర్యం నీకుందా అని అన్నాడు అదీర్. అది చూసిన అనిక భయపడుతూ అదీర్ని పిలిచింది. అదీర్ లేదు. అదీర్ కళ్ళలో హత్యా ఉద్దేశం చూసి అనిక అరుస్తూ ఉంది. ఆపు, దయచేసి అతన్ని వెళ్ళనివ్వు అని అంటూ ఉంది. ఆ వ్యక్తి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అదీర్ ముఖం ఊదా రంగులోకి మారుతోంది. అదీర్ పాదాలు గాలిలో పనికిరాకుండా తన్నుతున్నాయి. అనిక ముందుకు పరిగెత్తి అదీర్ చేయి పట్టుకుంది. దయచేసి నువ్వు అతన్ని చంపేస్తావు. అది నీకు అవసరం లేనిది. దయచేసి నా కోసం వదిలేయి అని అడిగింది అనిక. నా కోసం అనే పదాలు గుచ్చుకున్నాయి అదీర్కు. అదీర్ కోపం కనిపించకుండా పెట్టుకుని అనిక వైపు చూశాడు. అనిక భయంకరంగా కన్నీటితో నిండిన ముఖం వైపు చూశాడు. మరియు అదీర్ పట్టు సడలింది. ఆ వ్యక్తి గాలి కోసం గాలి పీల్చుకునేంతగా. అప్పుడు అదీర్ ఆ మద్యం సేవించిన వ్యక్తి చెవికి దగ్గరగా వంగి చిన్నగా మాట్లాడాడు. ఒక ప్రాణాంతకమైన వాగ్దానం. నువ్వు మళ్ళీ ఎప్పుడైనా అనిక దగ్గరికి వస్తే, నేనెప్పుడైనా నిన్ను ఈ నగరంలో చూస్తాననుకుంటే, నేను నీ ఎముకల నుండి చర్మాన్ని ఒలిచేస్తాను. నీకు అర్థమైందా? అనిక నాది. అనిక తీసుకునే ప్రతి శ్వాస నాది. ఇప్పుడు వెళ్ళిపో, నా దృష్టి నుండి బయటపడు అని అదీర్ గట్టిగా అతనికి చెప్పాడు. అదీర్ ఆ వ్యక్తిని నేలపై పడేశాడు. అతను దగ్గుతూ ఏడుస్తూ భయంతో పారిపోయాడు. అదీర్ వెంటనే అనిక వైపు తిరిగి అనికను తన చేతుల్లోకి లాక్కున్నాడు. కోపం మాయమై వెర్రి వణుకుతున్న ఆందోళనతో భర్తీ చేయబడింది. అనికను దగ్గరకు తీసుకుని అదీర్ ఓదార్చడం మొదలుపెట్టాడు. జాన్, నా జాన్, పర్వాలేదు. నేను ఇక్కడే ఉన్నాను. నా దగ్గర నువ్వున్నావు. అతను నిన్ను బాధ పెట్టాడా?
అతను నిన్ను బాధించలేదని చెప్పు అని అధీర్ అడిగాడు అనికను. అధీరే హీరో, రక్షకుడు, ప్రమాదకరమైన ప్రపంచంలో ఉన్న ఏకైక సురక్షితమైన ప్రదేశం. అనిక షాక్ మరియు భయంతో అధీర్ని అంటిపెట్టుకుని ఉంది. అధీర్ ఛాతీలోకి ఏడుస్తూ, నన్ను వెళ్ళనివ్వకు, దయచేసి నన్ను వెళ్ళనివ్వకు అని అంటూ ఉంది అనిక. ఎప్పుడూ వెళ్ళనివ్వను. అధీర్ అనిక జుట్టులోకి మెల్లగా మాట్లాడుతున్నారు. అధీర్ గొంతు ప్రేమతో మందంగా ఉంది. అది మోక్షం లాంటిది. నేను నిన్ను ఎవ్వరినీ బాధ పెట్టనివ్వను అనిక. నీ కళ్ళ నుండి ఒక్క కన్నీటి బుట్టు కూడా రానివ్వక ముందే నేను ప్రపంచాన్నంతా కాల్చేస్తాను అని అన్నాడు అధీర్. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అధీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.